అల్లు అర్జున్ ఎపిసోడ్ పై మనతో మాట్లాడడానికి తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం ఉన్నారు. అన్న ఏంటి అల్లు అర్జున్ కావాలని ప్రభుత్వం ఏదో టార్గెట్ చేస్తున్నట్టుంది. చాలా వరకు సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేస్తున్నారు. అల్లు అర్జున్కు ముఖ్యంగా మీ మీడియాకు దయచేసి చెప్తున్నా, అల్లు అర్జున్కు మానవత్వం లేనటువంటి వాడు, అల్లు అర్జున్కు నీతి నిజాయితీ లేనటువంటి వాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన, మధ్యతరగతి ప్రజల పక్షాన ఉన్నాడు. 4 కోట్ల మందికి సంబంధించిన దేవాలయం లాంటి అసెంబ్లీ, 4 కోట్ల మంది ప్రజలు నమ్ముకున్నటువంటి అసెంబ్లీ, దేవాలయం లాంటి అలాంటి నిండు సభలో ఉన్న వాస్తవాలు మాట్లాడాడు. పేద ప్రజల పక్షాన, మధ్యతరగతి ప్రజల పక్షాన, 99% ఉన్న ప్రజల పక్షాన మాట్లాడాడు. తప్పేం మాట్లాడాడు? దానికి మా ముఖ్యమంత్రి మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఖండించేటువంటి మొగోడివా? ఏమనుకుంటున్నావా అల్లు అర్జున్? ఏమనుకుంటున్నావు? తమాషాలు చేస్తున్నావా? మేము నోరు మూసుకొని ఉంటే తమాషాలు గిట్ట చేస్తున్నావా? ఏమనుకుంటున్నావు? నీవు పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా సంధ్య థియేటర్కు ఎట్లా పోతావాను? ఏం తమాషాలు గిట్ట చేస్తున్నావు? ఇక్కడ ఒకటి ప్రభుత్వం ఉంటుంది, చట్టాలు ఉంటాయి, గవర్నమెంట్ యాజ్ అ రూల్ ప్రకారం పోవాలి. పదే పర్మిషన్ లేదని చెప్తున్నా. మీరు ఫస్టే వచ్చినప్పుడు 9:30కే అల్లు అర్జున్ గేట్ బయటనే ఆపేసి అప్పుడే ఇంటికి పంపిస్తే ఇంత సీన్ జరిగేది కాదు కదా. దీంట్లో పోలీసుల వైఫల్యం లేదా? పోలీసుల వైఫల్యం లేదు. ఎందుకు చెప్తున్నామంటే, పర్మిషన్ లేదు అని మొదలే అల్లు అర్జున్కి చెప్పాడు. అసలు అల్లు అర్జున్ వాడికి వస్తారనే విషయము తెలియగానే వెంటనే అల్లు అర్జున్కి పోలీసు వాళ్ళు చెప్పారు, మీకు పర్మిషన్ లేదు, ఇక్కడికి రావద్దు అని. కానీ అల్లు అర్జున్ అక్కడ గుండాలను, బాడీగార్డ్లను పెట్టుకొని పోయాడు. అడికి పోయినాక అక్కడ అసలు జనం ఎక్కువ వచ్చింది. అల్లు అర్జున్ చూడడానికి, సినిమా చూడడానికి పెద్ద ఎత్తున జనం వచ్చింది. ఆ జనం అంత స్పాట్లో పోలీసు కూడా సరిపోయేంత పోలీసును వాళ్ళు అక్కడ ఆర్గనైజేషన్ చేసే పరిస్థితులు లేరు. వాళ్ళను అప్పటిదప్పుడు పిలిపించే పరిస్థితులు లేదు. కాబట్టి అక్కడ వెంటనే అల్లు అర్జున్కి ఏసీపీ గారు వచ్చి చెప్పారు, మీరు పర్మిషన్ లేకుండా ఇక్కడికి వస్తున్నారు, మీకు పర్మిషన్ లేదు అంటే పోలీసు వాళ్ళను ఆ బాడీగార్డ్లతో, గుండాలతో నూకేశారు. పోలీసు వాళ్ళనే నూకేశారు. నూకేసిన సందర్భంలో అప్పుడే తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగితే రేవతి చనిపోయింది. వాళ్ళ కొడుకు పర్మిషన్ లేదని చెప్తున్నారు. అల్లు అర్జున్ ఏమో పోలీసులే నాకు ఆ లైన్ క్లియర్ చేసి పోలీసులు హ్యాండ్స్తో నాకు మొత్తం సిగ్నల్ కూడా చేశారు, పోలీసులు చెప్తే నేను లోపలికి వచ్చానని చెప్పి అల్లు అర్జున్ చెప్తున్నాడు. వాళ్ళ వీడియోలు చూస్తున్నారు, సోషల్ మీడియా చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు, మీడియా మిత్రులు అందరూ ఉన్నారు. మీకు కనపడుతుంది కదా పోలీసు ఎక్కడ ఆయనకు స్వాగతం పలికి ఎక్కడ లోపలికి తీసుకుపోయింది. పోలీసు గిట్ట వెంటనే ముందు గిట్ట చెప్తే పోలీసు మొత్తం బందోబస్తులు ఏర్పాటు చేసి కదా, మొత్తం ఎక్కడ జనాన్ని ఎక్కడెక్కడ కంట్రోల్ చేసి కదా. ఇన్ని భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ మరి ఏ ప్రధానమంత్రి వచ్చినా, ఏ ముఖ్యమంత్రులు పోయినా, ఏ సినిమా హీరోలు వచ్చినా, అంతకుముందు ఎంతమంది వచ్చినా పోలీసే కదా కంట్రోల్ చేసింది, పోలీసే కదా పకడ్బందీగా మద్దతు చేసింది. మరి వాళ్ళే కదా బందోబస్తుని ఏర్పాటు చేసింది. నువ్వెందుకు పర్మిషన్ తీసుకోలేదు అంటున్నా. అబద్ధాలు చెప్పడం మానుకో. నీకు అప్పటికి ఏసీపీ గారు చెప్తున్నాడు, ఏసీపీ గారు చెప్పినా ఏసీపీ గారిని పోలీసులను పట్టించుకోలేదు. నువ్వు వెంటనే డీసీపీ గారు రంగంలో దిగి చూడు, నువ్వు పర్మిషన్ లేకుండా ఇక్కడికి వచ్చావు, నీ మూలంగా రేవతి చనిపోయింది, అలా కుమారుడు తేజ కూడా చావు బతుకులలో ఉన్నాడు, వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే కూడా ఏసీపీ చెప్తే పట్టించుకోకుండా డీసీపీ గారు చెప్తే కూడా పట్టించుకోలేదు. 15 నిమిషాలు అట్లనే నేను సినిమా అయిపోయినాక పోతానంటే అప్పుడు డీసీపీ గారు చెప్పాడు, నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకుపోవాల్సి వస్తుంది, అరెస్ట్ చేయవలసి వస్తుంది అని చెప్పగానే వెంటనే గప్పుడు బయలుదేరాడు. మరి బయలుదేరినోడు వెంటనే నేను రేవతి చనిపోయింది కదా, నేను పరామర్శిస్తా, కనీసం ఆ బందోబస్తును ఏర్పాటు చేయమని ఎందుకు అడగలేదు? రేవతిని ఎందుకు పరామర్శించలేదు? ఆమె కుమారుడిని ఎందుకు పరామర్శించలేదు? చావు బతుకులు ఉన్నవాడిని లేదు. 100% అక్కడ మీడియా అప్పటికే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అప్పటికే ఏసీపీ గారు చెప్పాడు, డీసీపీ గారు చెప్పారు, అప్పటికే చనిపోయింది అని నిర్ధారణ చేసి చెప్పారు. వాళ్ళు చెప్పినా కూడా షో చేసుకుంటూ బయటకు వచ్చి హీరోగా అభివాదం చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టి ఆ నుంచి చక్కగా ఇంటికి పోయి హాయిగా పడుకున్నాడు. అలా కొడుకు సావు బతుకులు ఉన్నాడు. హాస్పిటల్ నుండి ఎందుకు పరామర్శించలేదా మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు? ఇలా బాగా మాట్లాడుతున్నారు మీరంతా. అల్లు అర్జున్ను అరెస్ట్ చేస్తే దాన్ని ఏదో పెద్ద మునిగిపోయినట్టు, ఏదో దేశం కోసం పోరాటం చేసినట్టు, ఏదో సినిమా ఇండస్ట్రీ కోసమే ఆయన త్యాగం చేసినట్టు, ఏదో ఉద్యమం చేస్తే ఆయనను అరెస్ట్ చేసినట్టు మీరు ఆయనను పోయి పరామర్శించండి. ఆయన కాలిరి కింద షేరింగ్ కింద ఏమన్నా హార్ట్ అటాక్ వచ్చిందా? ఏమైంది ఆయన పరామర్శించారు? ఆయనను మాకు అర్థం కాలే. ఆయనను ఏమని పరామర్శించారు మేము అడుగుతున్నాం. ఎందుకు పరామర్శించారు? ఇవాళ రేవతి చనిపోతే సినిమా అభిమానిగా రేవతి చనిపోతే రేవతి కుటుంబాన్ని పరామర్శించలే, అలా కుమారుడు సావు బతుకులను ఉంటే పరామర్శించకుండా అల్లు అర్జున్ పరామర్శించారు. ఇదేం పద్ధతయ్యా? ఇదేం న్యాయమయ్యా? సినిమా ఇండస్ట్రీ వాళ్ళని అడుగుతున్నా. ఏమయ్యా అల్లు అర్జున్, మీరు ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ఆంధ్ర తెలంగాణ ప్రజలందరూ కూడా మీ సినిమాలు చూస్తే, సినిమాలు ఎవరు చూస్తారయ్యా? కింది తరగతి వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు చూస్తారు.
బలిసిన వాళ్ళు బడాబాబులు ఎవరు చూడరు, వాళ్ళ ఇళ్ళలో చూసుకుంటారు. మరి ఇలాంటి వాళ్ళను చూస్తారు. ఈ పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు మీకు అభిమానులుగా ఉంటారు. వాళ్ళు చనిపోతే మీరు పోకపోతే ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. ఎంతవరకు సమంజసము? వాళ్ళు కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రస్తావించడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు మరి? ఏది కోర్టు పరిధిలో కాదు, 4 కోట్ల మంది 4 కోట్ల ప్రజలకు దేవాలయంలో అంటే అసెంబ్లీ అది. 4 కోట్ల మందిని కాపాడే అసెంబ్లీ అది. అలాంటి అసెంబ్లీలో నిండు సభలో ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ప్రజలకు వివరించిండు. పేద ప్రజల పక్షాన నేనున్నాను, బడుగు బలైన వర్గాల పక్షాన నేనున్నాను, మీరు భయపడకండి, నా బిడ్డ చనిపోయింది ఆడిబిడ్డ అని చెప్పి దుఃఖం ఆగలేక నిండు అసెంబ్లీలో పూర్తిగా చర్చ పెట్టి చనిపోయిన బిడ్డ గురించి సమస్యలు చర్చించడానికి చాలా ఉన్నాయి రాష్ట్రంలో. చాలా వరకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, కావాలనే కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అవునా, ఎవడా మీకు చెప్పిన ఆ గాడిద కొడుకు బుద్ధి లేదు. ఆడ చనిపోయిన బిడ్డ ఉంది, చనిపోయిన బిడ్డ ఇక్కడ బిడ్డనే కదా, తెలంగాణ బిడ్డనే కదా, చనిపోయిన బిడ్డ ఉంది, కొడుకు చావు బతుకులు ఉన్నాడు. వాళ్ళ గురించి మాట్లాడుకుంటే అవిటికన్నా పెద్దవి ఉన్నాయా? అవిటికన్నా పెద్ద ఇంకేమున్నదా? నిన్నాక మొన్న ఆమె చనిపోయింది, ఆయన సాగు బతుకులు ఉన్నాడు, వాళ్ళ గురించి మాట్లాడకుండా ఎవరి గురించి మాట్లాడతారు? చనిపోయిందయ్యా, చనిపోయిన బిడ్డల గురించి కూడా మాట్లాడకూడదు అసెంబ్లీలో. చనిపోయింది ఇట్లా, ఈ కారణం మూలంగా చనిపోయింది అని చెప్పిండు. అది వాస్తవం, అది వాస్తవాలు వివరించిండు మా ముఖ్యమంత్రి గారు. అది వివరిస్తే దాని మీద వెంటనే మేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టాడు అల్లు అర్జున్కు నేను ఒకటి గుర్తు చేస్తున్నా. ఈ దేశ ప్రజలు, తెలంగాణ ఆంధ్ర ప్రజలు, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు సినిమాలు చూస్తే ఆ డబ్బుతోనే మీరు ఎంజాయ్ చేస్తున్నారు, ఆ డబ్బుతోనే తాగుతున్నారు, ఆ డబ్బుతోనే భోజనం చేస్తున్నారు, ఆ డబ్బుతోనే బట్టలు దొడుగుతున్నారు, ఆ డబ్బులతోనే మీరు చెప్పులు వేసుకుంటున్నారు, ఆ డబ్బులతోనే ఎంజాయ్ చేస్తున్నారు, ఆ డబ్బులతోనే ఆస్తులు అంతస్తులు సంపాదించుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఆ డబ్బు లేకపోతే మీరు అడక్క తినేవాళ్ళు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ, హీరోలు కానీ, హీరోయిన్లు కానీ. వాళ్ళు ఎందుకు వచ్చిందంటే కేటీఆర్ ఏమైనా ఖండించిండావా? ఒక ప్రతిపక్ష పార్టీ నాయకునిగా రేవతి తెలంగాణ బిడ్డ చనిపోయింది, ఆమెను ఎందుకు పరామర్శించలేదే నేను అడుగుతా. ప్రభుత్వం మీద బురద చల్లడానికి సినిమా ఇండస్ట్రీకి మేము మద్దతు చేస్తున్నాం, అల్లు అర్జున్కి మద్దతు చేస్తున్నామని కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కుటుంబం వాళ్ళు మాట్లాడుతారు. ప్రభుత్వం మీద బురద చల్లుతున్నాడు కేటీఆర్. మరి ప్రభుత్వం మీద బురద చల్లుతున్నప్పుడు అసలు చనిపోయినటువంటి కుటుంబాన్ని ఇప్పటి వరకు పరామర్శించాలి కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ. అల్లు అర్జున్ అరెస్ట్ అయినంత వరకు కూడా ఏ ఒక్క కాంగ్రెస్ లీడర్లు కూడా హాస్పిటల్కి వెళ్ళి తేజాను పరామర్శించలేదు. ఏ రోజైతే అరెస్ట్ అయిందో అల్లు అర్జున్ అరెస్ట్ నెక్స్ట్ డే నుంచే కాంగ్రెస్ లీడర్లు కూడా పరామర్శించింది. లేదు, కాంగ్రెస్ వెంటనే ముఖ్యమంత్రికి ఇన్ఫర్మేషన్ ఉన్నది, ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉన్నది. వెంటనే రేవతి కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పడం, పరామర్శించడం జరిగింది. తర్వాత వాళ్ళ కుమారుడు తేజ హాస్పిటల్లో ఉంటే వెంటనే డాక్టర్లతో మాట్లాడుకుంటూ ప్రభుత్వ పర్యవేక్షణ చేస్తుంది, ప్రభుత్వం మాట్లాడుతున్నది, ప్రభుత్వ అధికారులు కూడా మాట్లాడుతున్నారు. ఏదైనా మేము ఉన్నాము, మీరు ట్రీట్మెంట్ జరగాలని చెప్పింది, వాళ్ళని పరామర్శించింది. అందుకోసం మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా 25 లక్షల రూపాయలు మేము ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నా అని ఆయన సొంతగా ప్రకటించిండు. ప్రభుత్వము వాళ్ళని కాపాడడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం అండగా ఉంటేనే ఇదంతా నడుస్తున్నది. ప్రభుత్వం వాళ్ళ చనిపోయిన కుటుంబానికి అండగా ఉన్నది. మేము ఎందుకు అంటున్నామంటే కేటీఆర్ అల్లు అర్జున్ను అరెస్ట్ చేసినందుకు దాన్ని ఖండించాడు. ఓకే, రేవంతి చనిపోయింది కదా, చనిపోయినందుకు ఎందుకు నువ్వు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకునిగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు, ఎందుకు పరామర్శించలేదు ఆయన రేవతి కుటుంబాన్ని? దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక అల్లు అర్జున్ టాపిక్ని పట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు. 100 విషయాలు మాట్లాడినాకనే ఇది లాస్ట్ విషయం మాట్లాడినాం. ఒక దిక్కు చనిపోయింది, ఒక చనిపోయిన బిడ్డ, ఒక పేద బిడ్డ చనిపోయింది, వాళ్ళ కొడుకు దిక్కులేని వాడిగా హాస్పిటల్లో ఉన్నాడు, వాళ్ళ గురించే మాట్లాడింది. ఇప్పుడు మొన్న లేటెస్ట్ కదా, ఎప్పుడో సంవత్సరం కింద కాదు, లేటెస్ట్గా చనిపోయిన బిడ్డ గురించి మాట్లాడకుండా అదంతా వదిలేసి ఇంకా రాష్ట్రంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి. అసెంబ్లీలో చర్చ జరిగింది, అన్ని స్కీములు అమలు చేస్తాము ఖచ్చితంగా అని చెప్పి స్కీముల గురించి మాట్లాడాడు, ప్రజల గురించి మాట్లాడాడు, అన్ని శాఖల గురించి మాట్లాడాడు. ఆ తర్వాత ఈమె గురించి మాట్లాడకుండా మరి ఇంకో సంవత్సరానికి మాట్లాడతారా, 6 నెలలకు మాట్లాడతారా, ఇంకో నెలకు మాట్లాడతారా? చనిపోయినాక వెంటనే ఆమెకు భరోసా ఇవ్వాలి కదా, చనిపోయిన కుటుంబానికి కూడా. ప్రభుత్వము, ఈ తెలంగాణ ప్రభుత్వము పేదల పక్షాన ఉన్నది కదా, ఇందిరమ్మ రాజ్యం కదా. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు పేదల పక్షాన ఉంటుండు, బడుగు బలైన వర్గాల పక్షాన ఉంటుండు. కాబట్టి ఆ పక్షాలు ఎవరు చనిపోయినా వాళ్ళకు మద్దతు చేయవలసిన బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మద్దతు చేస్తున్నాడు, తప్పేముంది? అది మాట్లాడితే అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. 4 కోట్ల మంది ప్రజల గురించి, సమస్యల గురించి మాట్లాడుకుంటేనే ఈ చనిపోయిన బిడ్డ గురించి మాట్లాడిన, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే చనిపోతే చనిపోని, ఎంతమంది అయినా చనిపోని,
అంటే మీరు కదా ఆ రోజు 1200 మంది బిడ్డలు చనిపోతే లెక్కలకు తీసుకున్నట్టు ఇయ్యలో వీళ్ళు ఎంతమంది చనిపోని వాళ్ళ గురించి మాట్లాడకూడదు. బెనిఫిట్ షోలు ఇచ్చిందే రేవంత్ రెడ్డి సర్కారు. అవును. ప్రభుత్వం సంబంధించి అక్కడ వైఫల్యం జరిగింది కాబట్టి ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఏదైతే అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వం డ్యామేజ్ అయింది, సో ఇదంతా కావాలని ఒక కుట్ర చేస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సానుభూతి కొద్ది సినిమా ఇండస్ట్రీ మీద గౌరవంతో వాళ్లకు రేట్లు కూడా పెంచాడు, చేసుకోమని చెప్పాడు. కానీ అభిమానుల ప్రాణాలు తీయాలి, పేద ప్రజల ప్రాణాలు తీయాలని చెప్పలే. ఆయనకు సలించిపోయాడు. చాలా బాధేసింది ముఖ్యమంత్రి గారికి. వెంటనే ఆ బెనిఫిట్ షోలు వద్దు, ఈ రేట్లు పెంచవద్దు, ప్రభుత్వం విరమించుకుంటుందని చెప్పి అందుకోసం వెంటనే ప్రకటించాడు. 10 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, వీళ్ళు మంత్రులు ఉన్నప్పుడు ఏనాడు కూడా 1200 మంది బిడ్డలు చనిపోతే వాళ్ళ గురించి మాట్లాడలేదు. తెలంగాణ ఉద్యమకాల గురించి మాట్లాడినటువంటి మూర్ఖుడు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా చనిపోతే అంటే చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడకూడదు. అంటే బలిసిన వర్గాలు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టు వాళ్ళ గురించి మాట్లాడమంటారా ప్రభుత్వాన్ని? దాడి కూడా చేశారు కొంతమంది ఓయి చేసి నేతలు. దాడిని ఎట్లా వస్తున్నారు? అవును, దాడి నిర్ణయం సరైన సరి అయిందే, అది గుర్తుపెట్టుకొని సరి అయిందే. మీరు అనుకుంటున్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అల్లు అర్జున్, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మమ్మల్ని కాపాడతాడు. కానీ 100కి 99% ప్రజలు ముఖ్యమంత్రికి మద్దతుగా ఉన్నారు, ఆయన పక్షాన ఉన్నారు. ఇయ్యల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి 2 సార్లు బహిష్కరణ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయలేదు, పార్లమెంట్ ఎన్నికల్లో నాకు డిపాజిట్లు దక్కలేదు. రేపు 3వసారి తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు 100కి 99% ఉన్న ప్రజలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును తరిమేసే రోజులు దగ్గర పడ్డాయి. జాగ్రత్త. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా చెప్తున్నాం, మిమ్మల్ని లేదో హరీష్ రావు కాపాడుతాడు, కేటీఆర్ కాపాడుతాడు, కేసీఆర్ కాపాడుతాడు అనుకుంటున్నాను. ఎవడు కాపాడు? ఇక్కడ ఎవడు కాపాడు? తెలంగాణ ప్రజలు. పక్క రాష్ట్రం సంబంధించి టీడీపీ ఎమ్మెల్యేలు చెప్తారు ఇండస్ట్రీ షిఫ్ట్ చేయాలనుకుంటే మీరు ఏపీకి రండి అని చెప్తున్నారు. మరి ఇండస్ట్రీని ఇక్కడి నుంచి ఏమన్నా పంపించే ప్రయత్నం చేస్తున్నారు మీరు? పంపించే ప్రభుత్వం ఇండస్ట్రీ బాగుండాలి. బెదిరిస్తారు, దాడులు చేస్తారు, దాడులు సమర్థిస్తారు. మీరు సినిమా ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలు దాదాపు ఇప్పటికి 100 సంవత్సరాలు కావచ్చు, నాకు తెలియదు, 100 సంవత్సరాలు కావచ్చు. 100 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ దేశంలో ఉన్న ప్రజలు, పేద ప్రజలు, అట్టడుగు వర్గాలు, మధ్యతరగతి ప్రజలు చూస్తేనే కదా వాళ్ళు ఆస్తులు సంపాదించుకున్నది. వాళ్ళ అభిమానులుగా ఉంటేనే కదా వాళ్ళు ఆస్తులు సంపాదించుకున్నది. వాళ్ళు తిండి కానీ, వాళ్ళు ఇండ్లు కానీ, వాళ్ళ భూములు కానీ, వాళ్ళ ఆస్తులు కానీ ఎవరి మూలంగా చనిపోయినరా, ఎవరి మూలంగా సంపాదించుకున్నారే? పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు, ఈ ప్రజలందరూ వాళ్ళ అభిమానులుగా ఉండి వాళ్ళ సినిమాలు చూస్తేనే వాళ్ళకు డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులతోనే వాళ్ళకు బతుకుదేరు వచ్చింది. ఆ డబ్బులతోనే ఆస్తులు సంపాదించుకున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్గా అల్లు అర్జున్కి ఏం చెప్తారు? ఇండస్ట్రీకి కానీ అల్లు అర్జున్ కానీ ఏం చెప్తారు? ఒక ముక్కలో చెప్పాలంటే అల్లు అర్జున్కు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి చెప్తున్నా, మిమ్మల్ని ఇక్కడ ఎవ్వడు కాపాడు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ధర్మంగా, న్యాయంగా మీ అభిమానులను కాపాడుకొని ఈ పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు మీ సినిమాలు చూసే మీ అభిమానులందరినీ కాపాడుకొని వాళ్ళ మద్దతుగా ఉంటేనే తప్ప మిమ్మల్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనేది కాపాడుతారనేది విషయం మీ భ్రమ. వాళ్ళనే రేపో మాపో ఈ రాష్ట్రం నుంచి తరిమేసే పరిస్థితి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి. నేషనల్ అవార్డును వెంటనే రద్దు చేయాలి. మరి నేషనల్ ఫిలిం సంబర్కు నేను డిమాండ్ చేస్తున్నా, వెంటనే నేషనల్ అవార్డును వెంటనే రద్దు చేయాలి. అది రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా ఒకటి వచ్చింది తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి, అది కూడా రద్దు చేయమంటారా? ఎవరికే జైభూమికి ఎందుకు ఇవ్వలేదా? మరి అదేవిధంగా జైభూమికి ఎందుకు ఇవ్వలేదు? తర్వాత ఈ మన జాన్ మాస్టర్కి ఎందుకు ఇవ్వలేదే? జాన్ మాస్టర్ ఏం దొంగతనం చేసిండే? జాన్ మాస్టర్కు నేషనల్ అవార్డును రద్దు చేయడానికి ప్రధాన కారణం అల్లు అర్జున్. దాని డాటా అంతా మా దగ్గర ఉంది. సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా కలిసి అల్లు అర్జున్కి దానికి నాయకత్వం వహించి, మరి జాన్ మాస్టర్ ఒక పేదవాడు, మధ్యతరగతి వాడు కాబట్టి ఆయనకు నేషనల్ అవార్డు రాకుండా చేసిందే మీరు. జాన్ మాస్టరుకు వచ్చిన నేషనల్ అవార్డును వెంటనే రద్దు చేయించారు కేసును అడ్డం పెట్టి. ఓకే, నువ్వు రద్దు చేయించినావు, మరి నువ్వు కూడా కేసులు పెట్టినావు కదా. నువ్వు కూడా 2 బిడ్డలు, ఇప్పుడు ఒక బిడ్డకు చనిపోవడానికి కారణమైనవు కదా, ఇంకో బిడ్డ చావు బతుకులను ఉన్నది కదా, నువ్వు కూడా నేరస్తుడివే కదా. మరి నీకెందుకు నేషనల్ అవార్డు ఇచ్చాడు? నేషనల్ అవార్డు నీకెందుకు ఇవ్వాలి? మరి జైభూమి సినిమాకి ఎందుకు ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వలేదు అంటే దీని వెనక కుట్ర ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది కుతంత్రాలు వేసి నిజాయితీ పరులకు నేషనల్ అవార్డు రాకుండా మీరు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకొని నేషనల్ అవార్డులు తీసుకొచ్చుకుంటారు అనుకుంటున్నారు. కానీ నేషనల్ అవార్డు ఇవ్వద్దని చెప్పి నేషనల్ ఫిలిం బోర్డు కూడా నేను కంప్లైంట్ చేస్తాను, కేంద్ర ప్రభుత్వానికి కూడా కంప్లైంట్ చేస్తాను. అది వెంటనే నేషనల్ అవార్డును రద్దు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇండస్ట్రీ అంతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని చెప్పేసి, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా ఊరుకునేది లేదు. ఏదైతే అల్లు అర్జున్కు నేషనల్ అవార్డు వచ్చిందో దానికి సంబంధించి కూడా మేము జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం, ఆ అవార్డును కూడా క్యాన్సిల్ చేయమని చెప్పేసి గజ్జల కాంతం చెప్తున్నారు. ఏదైతే అల్లు అర్జున్ ఇంటిపై దాడికి సంబంధించి కూడా సమర్థించుకోవడం జరుగుతుంది. ఇంకా దాడులు చేస్తాం కానీ
ఖచ్చితంగా చెప్పినట్టు వింటేనే ఇక్కడ ఉంటారు, లేకపోతే అవసరమైతే మీరు ఏపీకి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.